నా గుండెలో రాజా దిగుతోంది. Coming, sir! Yes, Coming, sir! Coming, madam. Excuse me. Coffee, tea, horlicks, cool drinks, grape, lemon, chikapu, dishes, కోడి, మేక, చేప, కప్ప. Stop it. గంట నుంచి నొక్కుతున్నాను. ఏమిటి? బెల్లు. బెల్ల. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. What do you say? What do you say? Nothing. కాదా? అది ఈ ఫోన్ కరెక్ట్ ఇట్లాగే ఉంటుంది. ఇట్లాగే ఉంటుంది. అది అది మేడం. మేడం. Come on, Juliet. Come on. Don't be afraid. Don't be afraid. ఇప్పుడు ఒక ముద్దు ఇవ్వు. Give me a kiss. చిట్టి నువ్వా? ఎవరో అనుకుని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను, దూసుకుపోయినాడు చూడాలాగా. హలో, ఎవరు ఎవరు మీరు? కంగారు పడకండి, స్నేహితుడిని, శేఖర్ స్నేహితుడిని. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి బోట్ క్లబ్కి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక మీరు వెళ్ళండి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. రండి. రీటా, శేఖర్ నేను ఈ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసి వచ్చారా? నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి చెప్పాడు. చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికంలో ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు రీటా. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సిల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సిల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్కి వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వర్ అని.
మీకు తెలుసా రీటా చచ్చిపోయిందట. ఆహా. అవును, రాత్రింతా రాలేదే. ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఓహో. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అబ్బే ఏం లేదు, ఊరికే. పెద్ద హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు, వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు. మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిల్లీ, ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్. కమాన్, టేక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండరమ్మా. మళ్ళీ ఆ దొంగ రాజకేసు పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? పడగేది రిబ్బనా? ఇది కూడా దొంగ రాజకేసు పని ఉంటుంది. హలో హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు, ఇంటికి తీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా? అంటే మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి మరి. నెంబర్ 13 డాబా గార్డెన్స్. బాస్ నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకో కూడా ఇందులోనే రాసింది. ఓకే. ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి, తమరేమిటి ఇలాగే చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను. కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి, అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త